జగన్ రెడ్డి నిన్న రాప్తాడ్ నియోజకవర్గంలో ఒక వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి పిల్లి మొగ్గలేసి బొక్కబార్ల పడ్డాడు. జగన్ రెడ్డి అనేవాడు పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు, పెద్ద పీనాసుడు అంటానికి. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కనీసం ఒక 5 లక్షలు 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తారు కదా, రూపాయి కూడా ప్రకటించలేదంట, 10 పైసలు కూడా ప్రకటించలేదంట. అంటే జగన్ రెడ్డి అనేవాడు ఎలాంటోడో ఒక్కసారి మీ వైసీపీ కార్యకర్తలు ఆలోచించుకోండి. ఇకపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే అక్కడ ముండమోసినోళ్ళలాగా కూర్చొని శవరాజకీయాలు చేస్తూ లేఖి ఆహభావాలు ప్రదర్శించాడు. అక్కడ పోలీసు వాళ్ళ మీద విరుచుకుపడుతూ నోటికి ఎంత వస్తే అంత ఒళ్ళు బలిసి ఏం మాట్లాడో ఒక్కసారి వినండి. విన్నారు కదండి, జగన్ రెడ్డి అంటే అధికారంలోకి వస్తే పోలీసు వాళ్ళని గుట్టలు తీసి కొడతారంట. వీడి అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఫుల్ క్లారిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డి అనే వాడు రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేశాడు అని. ఇప్పుడు నిన్న కూడా రాప్తాడికి కూడా జగన్ రెడ్డి వస్తుంటే కనీసం 1000 మంది కూడా రాలా. ఆఖరికి 1000 రూపాయలు ఇచ్చి జనాల్ని పోగు చేసుకుంటే 300-400 మంది వచ్చారు జనాలు. అది జగన్మోహన్ రెడ్డి స్టేటస్. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే అధికారంలోకి వస్తే పోలీసు వాళ్ళు గుడ్డలు తీసి కొడతారంట. మరి పోలీసు వాళ్ళు చేతులు గాజులు వేసుకొని కూర్చున్నారా? పోలీసు వాళ్ళు కూడా తలుసుకుంటే జగన్ రెడ్డిని గుడ్డలు తీసి గుండు కొట్టించి గాడిద మీద కూర్చోబెట్టి మెడలో చెప్పులు దండేసి ఊరేగించే కెపాసిటీ పోలీసు వాళ్ళకు ఉంది. కాకపోతే పోలీసు వాళ్ళు సమయం పాటిస్తున్నారు అంతే. ఏదో నోటికి అద్దు ఆపులు లేకుండా ఒళ్ళు బలిసి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవ్వడు ఊరుకోడు. జగన్ రెడ్డి నీ బతుకేంది, నువ్వు ఎలాంటోడివి, రాష్ట్రాన్ని ఏ రకంగా దొబ్బి దోచుకుని తిన్నావు, రాష్ట్ర ప్రజల రక్తం ఏ రకంగా తాగావు, నువ్వు శవరాజకీయాలు ఏ రకంగా చేస్తావు అనేది రాష్ట్ర ప్రజలందరికీ ఫుల్ క్లారిటీ ఉంది. అందుకనే నీ పేరులోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంది కదా. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటారు కదా, అది కాదు, యువజన శవం రాజకీయం చేసే పార్టీ అన్నమాట. ఎక్కడ శవం ఉంటే అక్కడ వాలిపోతారు, శవాలతో రాజకీయం చేస్తూనే ఉంటారు. ఒకవేళ శవం దొరికిపోతే చంపేసి ఆ శవం పెట్టుకొని రాజకీయం చేస్తారు. ముఖ్యమంత్రి కావడానికి బాబాయిని చంపేశావు. నీ ఆస్తుల కోసం ఎక్కడ ఆస్తి ఇవ్వాల్సి వస్తుందో అని కన్న తల్లిని కోర్టుకు లాగేసావు. సొంత చెల్లిని అత్యంత నీచంగా అత్యంత జుగుత్సాకరంగా తిట్టించావు. బాబాయ్ కూతుర్ని అత్యంత నీచంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసావు. పిల్లనిచ్చిన మామని చంపేశావు. నీ కార్ డ్రైవర్ని చంపేశావు. వివేకానంద మర్డర్ కేసులు ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తున్నావు. నీ క్యారెక్టర్ ఇంత అద్భుతమైన క్యారెక్టర్ పెట్టుకొని నువ్వు ఏదో పెద్ద పత్తికించి అన్నట్టు పోలీసుల మీద విరుచుకుపడుతున్నావు. జగన్ రెడ్డి, నువ్వు జీవితంలో ముఖ్యమంత్రి కాలేవు. ముఖ్యమంత్రి అవుదామని కలలు మానేసి రేపు మాపు చెప్పుకూడదు తినటానికి రెడీ అవ్వు, సిద్ధపడు.